విండోస్ 10 తర్వాత విండోస్ 11 రిలీజ్ కావట్లేదా? అవుననే మనకు అర్థమవుతుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ మనకి విండోస్ 7, 8 అలాగే విండోస్ 10 ఈ నేమింగ్ కి స్వస్తి చెప్పనుంది. సో విండోస్ 10 తర్వాత ఇక నుంచి మేజర్ అప్డేట్స్ అంటే ఎట్ ఏ టైమ్ 2-3 సంవత్సరాలకు ఒకసారి ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ లాగా ఏది రిలీజ్ చేసే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ లేదు. అలా కాకుండా ఎప్పటికప్పుడు దీన్ని సబ్స్క్రిప్షన్ మోడల్లోకి మార్చేసి అంటే సంవత్సరానికి ఇంత చొప్పున అని చెప్పేసి అని ఛార్జ్ చేస్తూ ప్రతి 1 మంత్కి ఒకసారి ఒక కొత్త అప్డేట్స్ అంటే మనకి స్టార్ట్ మెనూలో కావచ్చు, జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్లో అటు యూజర్ ఇంటర్ఫేస్ పరంగాను అలాగే సెక్యూరిటీ పరంగాను డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఇంప్రూవ్మెంట్స్ అని తీసుకొని వస్తూ వాటిని చిన్న అప్డేట్స్ లాగా ఎప్పటికప్పుడు రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో మనకి ఒక మేజర్ అప్డేట్ ఎప్పటివరకు మనకి ప్రతి 2-3 సంవత్సరాలు ఒకసారి కొత్త వెర్షన్ రిలీజ్ అవుతూ ఉంది. సో దాన్ని స్వస్తి చెబుతూ మనకి ఇలాగ మైనర్ అప్డేట్స్ తోను సబ్స్క్రిప్షన్ మోడల్లోకి మైక్రోసాఫ్ట్ విండోస్ అనేది మారబోతూ ఉంది. కాబట్టి మనకి విండోస్ 10 అనేది లాస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా నేమింగ్ సిరీస్ లో లాస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు.